లవ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం ప్రతి ఉమెన్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలి అంటే, బాగా డబ్బులు ఉన్నటువంటి బిలియనీర్ 24 అవర్స్ బిజినెస్ పైనే తిరుగుతూ ఉంటాడు. దాంతో తన గర్ల్ ఫ్రెండ్ తనని వదిలేస్తుంది. ఆ కోపంతో ఆ బిలియనీర్ తన గర్ల్ ఫ్రెండ్ గా ఒక కాల్ గర్ల్ ని హైర్ చేసుకుని తన బిజినెస్ మీటింగ్స్ కి తీసుకుని వెళ్తాడు. కానీ కాల్ గర్ల్ తో ఆ బిలియనీర్ చేసినటువంటి ప్రయాణం బిలియనీర్ ఆ కాల్ గర్ల్ ని ప్రేమించేలా చేస్తుంది. దాంతో ఆ బిలియనీర్ ఆ కాల్ గర్ల్ కి ప్రపోజ్ చేయగా, ఆ కాల్ గర్ల్ మాత్రం ఆ బిలియనీర్ దగ్గర డబ్బులు తీసుకుని తన డ్యూటీ అయిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ బిలియనీర్ మాత్రం సిన్సియర్ గా కాల్ గర్ల్ ని ప్రేమించడంతో చివరికి ఆ కాల్ గర్ల్ ని దక్కించుకుంటాడా లేదా అనే కథతో ఈ మూవీ చాలా రొమాంటిక్ గా మనసుకు హత్తుకునేలా ఉంటుంది. సో ఈ ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఎప్పుడు బిజీగా ఉండేటువంటి బిజినెస్ మ్యాన్ ఎడ్వర్డ్ తన గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి తనకున్నటువంటి బిజినెస్ మీటింగ్ కి అటెండ్ అవ్వమని అడుగుతాడు. అందుకు తన గర్ల్ ఫ్రెండ్ తనకి ఒక లైఫ్ ఉందని, ఎప్పుడు తనతో పాటు తాను ఉండలేనని చెప్పడంతో ఎడ్వర్డ్ తన గర్ల్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పి అదే ఫ్రస్ట్రేషన్ లో అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మీటింగ్ ని తొందరగా కంప్లీట్ చేసుకుని మరి తన లాయర్ మార్టిన్ తో తాను హోటల్లో తన రూమ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి ఒక స్పోర్ట్స్ కార్ ని తీసుకుని వెళ్తాడు. కానీ నిజానికి ఆ స్పోర్ట్స్ కార్ ఎలా డ్రైవ్ చేయాలో ఎడ్వర్డ్ కి తెలియదు. దాంతో మార్టిన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఎడ్వర్డ్ ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఆ కార్ ని కొంతవరకు మేనేజ్ చేసుకుని డ్రైవ్ చేసుకుంటూ పోతాడు. కానీ ఇంతలో కరెక్ట్ గా ఆ సిటీలో ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియాలో సిగ్నల్ పడడంతో ఎడ్వర్డ్ ఆ కార్ ని ఆపాల్సి వస్తుంది. తర్వాత అది ఎలా స్టార్ట్ చేయాలో తెలియక ఎడ్వర్డ్ కష్టాలు పడుతూ ఉంటాడు. అప్పుడే ఆ స్పోర్ట్స్ కార్ ని చూసినటువంటి అక్కడే నిల్చున్నటువంటి వివియన్ తన ఫ్రెండ్ కెల్లీతో పాటు ఆ స్పోర్ట్స్ కార్ ని చూసి వివియన్ ఆ కార్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఎడ్వర్డ్ వివియన్ ని తనకు గర్ల్ ఫ్రెండ్ గా కొన్ని రోజులు నటిస్తావా అని వివియన్ కి అక్కడికక్కడే డబ్బులు కొంత ఇచ్చి తన కార్ లోకి ఎక్కించుకుంటాడు. వివియన్ కార్ లోకి ఎక్కిన తర్వాత కూడా ఎడ్వర్డ్ ఆ కార్ ని డ్రైవ్ చేయడానికి కష్టాలు పడుతూ ఉంటే అది చూసినటువంటి వివియన్ ఆ కారు తాను డ్రైవ్ చేస్తానని చెప్పి వివియన్ ఆ స్పోర్ట్స్ కార్ ని చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో వివియన్ ఎడ్వర్డ్ ఉన్న హోటల్ ని చూడగానే షాక్ అవుతుంది. అంత పెద్ద హోటల్లో ఉండే ఒక కస్టమర్ తనకు దొరికినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ ఆ హోటల్లోకి వెళ్ళిన తర్వాత వివియన్ ఒక్కతే చాలా వింతగా డ్రెస్ చేసుకుని ఉంటుంది. అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్ గా డ్రెస్ చేసుకోవడం చూసి వివియన్ ఎడ్వర్డ్ రూమ్ లోకి వెళ్తుంది. వివియన్ ఎడ్వర్డ్ రూమ్ లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు చూసి ఎడ్వర్డ్ తో మరింత క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత వారిద్దరూ ఆ రూమ్ కి వెయిట్రెస్ తెచ్చినటువంటి ఫుడ్ తిని ఆ రోజు నైట్ బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి స్నానం చేసినటువంటి ఎడ్వర్డ్ కి అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినటువంటి వివియన్ తాను రాసి ఉన్న తన ఫేక్ గెటప్ కంటే నిజంగా తాను చాలా అందంగా ఉండటంతో ఎడ్వర్డ్ వివియన్ అందానికి తనను మెచ్చుకుని తను మంచి డ్రెస్ లో ఉంటే ఇంకా అందంగా ఉంటుందని చెప్పడంతో వివియన్ ఆ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఒక ఫ్యాన్సీ డ్రెస్ స్టోర్ దగ్గరకు వెళ్లి బట్టలు కొనాలని చూస్తుంది. కానీ అక్కడ సేల్స్ గర్ల్ వివియన్ ఉన్నటువంటి అవతారాన్ని చూసి తనను తిట్టి అవమానించి అక్కడి నుంచి పంపించేస్తుంది. అదే అవమానంతో బాధపడుతూ వివియన్ హోటల్ కి రాగా ఆ హోటల్లో ఉన్నటువంటి మేనేజర్ కూడా వివియన్ అవతారాన్ని చూసి అలాంటి అమ్మాయి అక్కడికి ఎలా గెస్ట్ గా వచ్చిందని తనను ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఒక వెయిటర్ వివియన్ బిలియనీర్ అయినటువంటి ఎడ్వర్డ్ తో పాటు వచ్చిందని ఆ మేనేజర్ కి కన్ఫర్మ్ చేసి చెబుతాడు. దాంతో ఆ మేనేజర్ వివియన్ కి సారీ చెప్పి తన డ్రెస్సింగ్ స్టైల్ వల్ల తనను తప్పుగా అనుకున్నా అని చెప్పి ఆ హోటల్లో ఉన్నటువంటి ఒక మంచి డ్రెస్ ను వివియన్ కి గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఆ డ్రెస్ వేసుకున్నటువంటి వివియన్ ఎడ్వర్డ్ రాగానే తనకు చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత ఎడ్వర్డ్ వివియన్ ని తీసుకుని వెళ్లి ఒక బిజినెస్ మీటింగ్ కి అటెండ్ అవుతాడు. ఆ బిజినెస్ మీటింగ్ లో వివియన్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఎడ్వర్డ్ తో పాటు ఆపోజిట్ గా ఉన్నటువంటి పీటర్ గ్రాండ్ ఫాదర్ పీటర్ తో కలిసి ఎడ్వర్డ్ కు ఆ బిజినెస్ ని అమ్మేయాలని అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడు పీటర్ గ్రాండ్ ఫాదర్ ఎడ్వర్డ్ తో తన బిజినెస్ ని తాను కొన్న తర్వాత ఏం చేస్తావని అడగడంతో అందుకే ఎడ్వర్డ్ తాను తన బిజినెస్ ని కొన్న తర్వాత ఆ బిజినెస్ లో ఉన్నటువంటి అసెట్స్ అన్నిటిని ముక్కలుగా అమ్మేసి తన ప్రాఫిట్స్ ని సంపాదిస్తా అని పీటర్ గ్రాండ్ ఫాదర్ కు చెప్పడంతో తాను కష్టపడి బిల్డ్ చేసినటువంటి బిజినెస్ డెవలప్ చేయడానికి కాకుండా డిస్ట్రాయ్ చేయడానికి ఎడ్వర్డ్ కొంటూ ఉన్నందుకు తనకు అమ్మనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పీటర్ మాత్రం వివియన్ అందానికి అలానే వివియన్ ని చూస్తూ ఉండిపోతాడు. దాంతో ఎడ్వర్డ్ వివియన్ ఇంకా చాలా అందంగా ఉంటే తన బిజినెస్ మీటింగ్స్ సాఫీగా సాగిపోతుందని వివియన్ కి చెప్పి తనను మరిన్ని డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇస్తాడు. కానీ వివియన్ తనకంటే ముందే తనకు అందంగా కనిపించడానికి డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్ లో ఉన్నటువంటి సేల్స్ గర్ల్ తనకు చేసిన అవమానాన్ని ఎడ్వర్డ్ కు చెబుతుంది. దాంతో వివియన్ ని ఆ షాప్ వారు అవమానించడంతో ఎడ్వర్డ్ స్వయంగా వెళ్లి ఆ షాప్ ఓనర్ ని పిలిచి వివియన్ కి ఆ షాప్ లో తాను కోరుకున్న వస్తువులు కొంటుందని, అంతవరకు తనకు అసిస్ట్ చేసిన వారికి తను పెద్ద కమిషన్ ఇస్తానని చెప్పడంతో వివియన్ తనకు నచ్చినటువంటి లగ్జరీ ఐటమ్స్ ని ఆ షాప్
షాప్ లో బాగా షాపింగ్ చేస్తుంది. దాంతో తనకు అసిస్ట్ చేసినటువంటి సేల్స్ గర్ల్ కి ఎక్కువ కమిషన్ కూడా వస్తుంది. అది చూసినటువంటి వివియన్ తనను అవమానించినటువంటి అదే సేల్స్ గర్ల్ దగ్గరకు వెళ్లి తను అవమానించినందుకే తనకు ఆపోజిట్ గా ఉన్నటువంటి అమ్మాయికి ఆ ఛాన్స్ ఇచ్చా అని ఆ సేల్స్ గర్ల్ ని అవమానిస్తూ అక్కడి నుంచి తన రివెంజ్ తీర్చుకుని వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మార్టిన్ ఎడ్వర్డ్ ని కలిసి తనకు మరొక బిజినెస్ మీటింగ్ ఉందని ఎడ్వర్డ్ కి ఆ బిజినెస్ మీటింగ్ యొక్క అడ్రస్ చెప్పగా అక్కడికి ఎడ్వర్డ్ వివియన్ ని తీసుకుని వెళ్తాడు. కానీ అదే మీటింగ్ కి పీటర్ గ్రాండ్ ఫాదర్ తో పాటు వచ్చి ఉంటాడు. ముందుగానే వివియన్ అంటే ఇష్టం ఉన్నటువంటి పీటర్ వివియన్ ని పక్కకు తీసుకుని వెళ్లి తనతో కబుర్లు మాట్లాడుతూ తనను ఫ్లర్టింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి మార్టిన్ ఎడ్వర్డ్ దగ్గరకు వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ పీటర్ తో కలిసి తన బిజినెస్ సీక్రెట్స్ ఏమైనా చెప్పేస్తుందని భయపడుతూ ఉంటాడు. అందుకు ఎడ్వర్డ్ వివియన్ పీటర్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉండడం చూసి మార్టిన్ తో అసూయతో తన గర్ల్ ఫ్రెండ్ కాదని తన ఒక కాల్ గర్ల్ అని చెప్పడంతో అది తెలుసుకున్నటువంటి మార్టిన్ ఆ పార్టీలో ఉన్నటువంటి వివియన్ దగ్గరకు వెళ్లి కాల్ గర్ల్ అయినందుకు వివియన్ తో కొంచెం చీప్ గా బిహేవ్ చేస్తాడు. ఆ బిజినెస్ మీటింగ్ కి వెళ్లి తనను కాల్ గర్ల్ అని మార్టిన్ కి పరిచయం చేసినందుకు వివియన్ ఎడ్వర్డ్ రూమ్ నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది. అప్పుడు వివియన్ కి ఎడ్వర్డ్ డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ డబ్బులు తీసుకోకుండా వివియన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి ఎడ్వర్డ్ వివియన్ ని ఫాలో అవుతూ వివియన్ వెళ్లిపోతూ ఉంటే తనకు సారీ చెప్పి మరి తనకు మరింత ఎక్కువ డబ్బులు ఇస్తా అని తనతో పాటు మరికొన్ని బిజినెస్ మీటింగ్స్ కి తనను అటెండ్ అవ్వమని రిక్వెస్ట్ చేయడంతో అందుకు వివియన్ కూడా ఎడ్వర్డ్ ని క్షమించి తనతో పాటు కొంత టైం ని తాను స్పెండ్ చేస్తేనే వస్తా అని కండిషన్ పెట్టడంతో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు లీవ్ తీసుకున్నటువంటి ఎడ్వర్డ్ 2 రోజులు లీవ్ పెట్టి మరి వివియన్ తో పార్కులకి సినిమా థియేటర్ కు తిరుగుతూ వివియన్ ని చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. మరోవైపు ఆఫీస్ లో ఉన్నటువంటి మార్టిన్ వివియన్ రావడం వల్ల ఎడ్వర్డ్ లీవ్ తీసుకున్నాడని తెలుసుకుని ఎడ్వర్డ్ ని వివియన్ కంట్రోల్ చేస్తుందని ఎలాగైనా వివియన్ కి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు 2 రోజులుగా పార్కులకి సినిమాలకి తిరిగినటువంటి వివియన్ మరియు ఎడ్వర్డ్లు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అప్పుడు వివియన్ తనకు కాబోయే హస్బెండ్ తన కోసం అన్నిటిని వదిలేసి అందరి ముందు తనకు పబ్లిక్ గా ప్రపోజ్ చేసి తనను మ్యారేజ్ చేసుకోవాలనే తన కోరిక ఎప్పటి నుంచో ఉందని ఎడ్వర్డ్ కు చెబుతుంది. అందుకే ఎడ్వర్డ్ తనకు ఎప్పుడు $1 బిలియన్ బిజినెస్ ని బిల్డ్ చేయాలనే డ్రీమ్ ఉందని తన బిజినెస్ డ్రీమ్స్ గురించి వివియన్ తో పంచుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఎడ్వర్డ్ మార్టిన్ కి కాల్ చేసి పీటర్ మరియు పీటర్ గ్రాండ్ ఫాదర్ తో బిజినెస్ మీటింగ్ ని అరేంజ్ చేయమని చెప్పడంతో మార్టిన్ ఆ బిజినెస్ మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఎడ్వర్డ్ ఆ బిజినెస్ మీటింగ్ కి వెళ్లేటప్పుడే ఎడ్వర్డ్ వివియన్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం కంప్లీట్ అయిపోయిందని ఇప్పుడు తను ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని ఎడ్వర్డ్ కి చెప్పడంతో ఎడ్వర్డ్ వివియన్ గురించి ఆలోచిస్తూనే ఆ బిజినెస్ మీటింగ్ కి తను ఒక్కడే వెళ్లి అటెండ్ అవుతాడు. ఆ బిజినెస్ మీటింగ్ లో ఉన్నటువంటి ఎడ్వర్డ్ మార్టిన్ కూడా బయటకు వెళ్ళమని చెప్పి పీటర్ గ్రాండ్ ఫాదర్ తోని ఆ బిజినెస్ ని తాను కొంటా అని కానీ తను ఇంతకు ముందు చెప్పినట్టు ఆ బిజినెస్ ని డిస్ట్రాయ్ చేయకుండా మళ్ళీ బిల్డ్ చేస్తా అని చెప్పి తనకు హామీ ఇస్తాడు. ఈ విషయం బయట నుంచి వింటూ ఉన్నటువంటి మార్టిన్ ఎడ్వర్డ్ బిహేవియర్ లో కంప్లీట్ గా చేంజ్ రావడంతో ఎడ్వర్డ్ ఇలా ఎందుకు చేస్తున్నావని ఆ బిజినెస్ ని కొని ముక్కలుగా చేసి అమ్మేస్తే వారికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ఎడ్వర్డ్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎడ్వర్డ్ మాత్రం పీటర్ గ్రాండ్ ఫాదర్ ఆ బిజినెస్ బిల్డ్ చేయడానికి చాలా కష్టపడ్డాడని అటువంటి బిజినెస్ ని తాను డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మార్టిన్ కి సమాధానం ఇచ్చి అక్కడి నుంచి ఆ డీల్ ని పీటర్ గ్రాండ్ ఫాదర్ తో తనే కంప్లీట్ చేసుకుంటాడు. ఈ విధంగా మార్టిన్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఎడ్వర్డ్ ఇలా మారిపోవడానికి వివియన్ కారణమని ఎడ్వర్డ్ రూమ్ లో ఉన్నటువంటి వివియన్ దగ్గరకు వెళ్ళినటువంటి మార్టిన్ కాల్ గర్ల్ అయిన తను ఎడ్వర్డ్ లైఫ్ లోకి వచ్చిన తరువాత తనకు ఉండాల్సినటువంటి ఇంపార్టెన్స్ తగ్గిపోయిందని మార్టిన్ వివియన్ తో గొడవ పడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇక నుంచి తనను బుక్ చేసుకుంటా అని తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఎడ్వర్డ్ మార్టిన్ ని 4 తన్ని తనను జాబ్ లోంచి తీసేశానని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత మార్టిన్ తనతో అలా బిహేవ్ చేసినందుకు వివియన్ కి సారీ చెప్పి తనతో పాటు ఉండాలనుకుంటే అక్కడే ఉండవచ్చని వివియన్ కి ఆఫర్ ని కూడా ఇస్తాడు. కానీ వివియన్ మాత్రం తాను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఫైనల్ గా ఎడ్వర్డ్ ఆ ఒక్కరోజు నైట్ అయినా తనతో పాటు గడిపితే ఎక్కువ డబ్బులు ఇస్తా అని వివియన్ కి ఆశ చూపిస్తాడు. కానీ వివియన్ మాత్రం తనకు ఇక ఏ డబ్బులు అవసరం లేదని తను ఆ కాల్ గర్ల్ జీవితాన్ని మానేస్తున్నా అని చెప్పి వివియన్ తన విలేజ్ కి వెళ్తున్నా అని చెప్పడంతో ఎడ్వర్డ్ వివియన్ ఇష్ట ప్రకారమే తన రూమ్ దగ్గర వదిలేసి రమ్మని తన కారుని పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ కార్ లో వెళ్తూ ఉన్నటువంటి వివియన్ ఎడ్వర్డ్ ని కాదనుకుని ఒంటరిగా తన రూమ్ దగ్గరకు వెళ్లి తన రూమ్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్ కెల్లీతో తను కాల్ గర్ల్ లైఫ్ ని వదిలేస్తున్నా అని తనను కూడా ఆ కాల్ గర్ల్ లైఫ్ వదిలేయమని ఎడ్వర్డ్ ఎంతవరకు తనకు ఇచ్చినటువంటి డబ్బుల్ని కెల్లీకి ఇచ్చేస్తుంది. తర్వాత వివియన్ అక్కడి నుంచి తన విలేజ్ కి వెళ్లి ఎడ్వర్డ్ జ్ఞాపకాలతో బతికేయాలని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు బిజినెస్ మీటింగ్ లో ఉన్నటువంటి ఎడ్వర్డ్ కి పదే వివియన్
వివియన్ గుర్తుకు వస్తూ ఉండటంతో వివియన్ తనకు ఇంతకు ముందు చెప్పినటువంటి వివియన్ పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎలా ప్రపోజ్ చేయాలనే విషయం గుర్తుకు రావడంతో ఎడ్వర్డ్ బిజినెస్ మీటింగ్ కి వెళ్తూ ఉన్న తన డ్రైవర్ ని వివియన్ ఇంటి దగ్గరకు వెళ్ళమని చెప్పి ఆ కారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పటికీ ఆ కారు రూఫ్ టాప్ మీద నుంచి ట్రాఫిక్ లో దిగి అక్కడ ఉన్నటువంటి పూల బొకేని తీసుకుని వివియన్ ఉన్నటువంటి ఇంటి వెనక నుంచి వచ్చి గట్టిగా అరుస్తూ వివియన్ ని తాను ప్రేమిస్తూ ఉన్నా అని వివియన్ తనకు కాబోయే హస్బెండ్ ఎలా ప్రపోజ్ చేయాలో ఎడ్వర్డ్ కూడా అలానే ప్రపోజ్ చేస్తాడు. దాంతో సంతోషించినటువంటి వివియన్ కూడా ఎడ్వర్డ్ యొక్క ప్రపోజల్ ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. అలా వివియన్ యొక్క ఇంటి వెనక ఉన్నటువంటి స్టెప్స్ మీద ఎడ్వర్డ్ మరియు వివియన్ కిస్ చేసుకుంటూ ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఒక బిజినెస్ మ్యాన్ కాల్గల్ తో ఎలా ప్రేమలో పడ్డాడనే కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి తెలియజేయండి.